Hello friends, welcome to La Excellence IAS. వీక్లీ రౌండప్ లో భాగంగానే మనకు ఈ వారం 16th to 22nd వరకు డిసెంబర్లో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మొట్టమొదటిగా ఈ క్యాసినే మిషన్ అనేది న్యూస్లో ఉంది. ఈ క్యాసినే మిషన్ అంటే ఈ మిషన్ మనకు సాటర్న్ అంటే శని గ్రహం పైన లాంచ్ చేసినటువంటి మిషన్. రీసెంట్లీ ఈ మిషన్ ద్వారా హైడ్రోజన్ సైనైడ్ అనేది మనకు సాటర్న్లో కనిపించింది అనేది దీని ద్వారా సైంటిస్టులు కనుక్కోవడం జరిగింది. సో హైడ్రోజన్ సైనైడ్ అనేది ఈ యొక్క మాలిక్యూల్ అనేది మనకు రిప్రజెంటేషన్ ఏం చేస్తుందంటే దీని ద్వారా ఈ యొక్క హైడ్రోజన్ సైనైడ్ ఉంది అంటే లైఫ్కి పాజిబిలిటీ ఉంది అనేది ఈ మూలకం ద్వారా తెలుస్తుంది. సో అందుకనే క్యాసినే మిషన్ గురించి ఒకసారి చూద్దాం. ఈ క్యాసినే మిషన్ మొట్టమొదటిగా 1997లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మిషన్ ద్వారా ఈ యొక్క సాటర్న్ సిస్టంలో ఉన్నటువంటి ఓవరాల్ ఆ రింగ్స్ని అక్కడ ఉన్నటువంటి ప్లానెట్స్కి సబ్ ప్లానెట్స్ అంటే మూన్స్ని కూడా చదవడానికి ఈ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ మిషన్లో ఇట్ క్యారీడ్ ల్యాండర్ హైగన్స్ అనే ఒక ల్యాండర్ని మనకు సాటర్న్లో ఉన్నటువంటి మేజర్ మూన్ అంటే శని గ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహం ఈ యొక్క టైటాన్ అనే ఒక అతిపెద్ద ఉపగ్రహాన్ని చదవడానికి కూడా పంపించడం జరిగింది. సో ఈ మిషన్ని లాంచ్ చేసినటువంటి సంస్థలు ఏంటి అంటే నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అట్ ద సేమ్ టైం ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ కలిపి ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇక శని గ్రహానికి పైన పంపించినటువంటి ఇంకా మిగతా మిషన్స్ ఏమున్నాయో ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఇండియన్ మిషన్స్ శని గ్రహానికి పైన ఏమైనా మిషన్స్ పంపించారా లేదా అనే దానికి కూడా మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్, ఆకాశ్ వెపన్ సిస్టమ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఏంటి అంటే ఈ యొక్క ఆకాశ్ వెపన్ సిస్టమ్ రీసెంట్గా జరిగినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిగినటువంటి ఎక్సర్సైజ్ అస్త్రశక్తి 2023లో భాగంగా ఒక మైల్ స్టోన్ని అచీవ్ చేశాం. ఏంటి అంటే ఈ యొక్క ఆకాశ్ వెపన్ సిస్టమ్ మనకు ఇండియన్ ఐరన్ డోమ్ సిస్టంగా పిలువబడుతుంది. ఇప్పుడు అంటే ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది ఇజ్రాయిల్లో జనరల్గా మనం చూస్తాం. ఈ యొక్క ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఇజ్రాయిల్ పాలిస్తీనా నుండి వచ్చినటువంటి ఎన్ని మిజైల్స్ అయినా కూడా ఈ ఇజ్రాయిల్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ డోమ్ టెక్నాలజీ ద్వారా అన్ని మిజైల్స్ని అడ్డుకోవడం జరుగుతుంది. ఇదే ఐరన్ డోమ్ టెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఒక సీల్ లాగా పనిచేస్తుంది ఆ దేశంకి. అదే విధముగా మన భారతదేశం కూడా లాంచ్ చేసినటువంటి రీసెంట్గా సక్సెస్ఫుల్ అయినటువంటి సిస్టమే ఆకాశ్ వెపన్ సిస్టమ్. ఒకే ఎట్ ఏ టైంలో మనం 25 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నటువంటి 4 టార్గెట్స్ని వచ్చినటువంటి అటాకర్స్ని మిజైల్స్ ద్వారా మనం అడ్డుకట్టడం వేయడం జరిగింది. ఇదే ఆకాశ్ మిజైల్ సిస్టమ్ వెపన్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్. రీసెంట్గా సక్సెస్ అయింది. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ అనేది కూడా ఉంది. అసలు ఆకాశ్ అనేది మిజైల్ అనేది యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఆకాశ్ మిజైల్ అనేది మనకు సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ మీన్స్ భూమి ఉపరితలం నుండి మనకు ఎయిర్ అంటే ఆకాశంలోకి వెళ్ళే మిజైల్. ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ మనకిది. సో ఈ మిజైల్ని డెవలప్ చేసినటువంటిది ఎవరంటే DRDO. మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మేజర్ పాయింట్స్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ దీని ద్వారా ఈ సీల్ ద్వారా మనకు ప్రపంచంలో కాకుండా ఏ దేశమైనా కూడా మనకి ఒకేసారి అటాక్ చేసేటప్పుడు ఇప్పుడు 4 మిజైల్స్ని అడ్డుకట్ట వేయడానికి సీల్ చేయడానికి ఈ వెపన్ సిస్టమ్ పనిచేసింది. ఈ వెపన్ సిస్టమ్ ద్వారానే మనకు నెక్స్ట్ 10 మిజైల్స్ని 100 మిజైల్స్ని ఒకేసారి టార్గెట్ని ఛేదించడానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఎంతోగానో మన యొక్క ఇండియన్ సైంటిస్టులు సంతోషంగా ఉన్నారు. విజయ్ దివాస్ రీసెంట్లీ ఇన్ న్యూస్. విజయ్ దివాస్ అంటే మనకు డిసెంబర్ 16న మనం విజయ్ దివాస్ని జరుపుకుంటాం. అసలు విజయ్ దివాస్ ఎందుకు జరుపుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు ఈ డిసెంబర్ 16న మన భారతదేశం ఇండో పాక్ వార్ 1971లో భాగంగా
పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ను లిబరేషన్గా ఒక కొత్త దేశంగా ఏర్పడినది. మీన్స్ ఇండియాకి ఉన్నటువంటి, మన భారతదేశానికి ఉన్నటువంటి ఈస్టర్న్ సైడ్ కూడా ఇంతకుముందు ఈస్ట్ పాకిస్తాన్ ఉండేది. ఇక నెక్స్ట్ వెస్ట్ సైడ్ మనకు పాకిస్తాన్ ఉండేది. సో ఈ లిబరేషన్లో భాగంగా ఈ బంగ్లాదేశ్ అనే దేశం 1971లో ఏర్పడింది. ఆ రోజు మనకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండే టైంలో ఈ వార్లో భాగంగా ఇండియా పార్టిసిపేట్ చేసి దగ్గరగా 93,000 పాకిస్తానీ సోల్జర్స్ని మన ఢాకాలో సరెండర్ అయిపోయారు ఇండియన్ ఆర్మీకి. సో అందుకనే ఇది ఒక సక్సెస్ఫుల్ డే, విజయ్ దివాస్ అని అప్పటి నుండి మనం జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ సక్సెస్లో భాగంగా ఇంకొకటి విజయ్ దివాస్ లానే మనకు కార్గిల్ దివాస్ అనే కొత్త దినోత్సవం ఉంటుంది. ఎప్పుడు అంటే జూలై 26th. జూలై 26న మనం కార్గిల్ దివాస్ చేసుకుంటాం. ఎందుకంటే కార్గిల్ వార్ అనేది, అందులో కూడా ఇండియా సక్సెస్ అవ్వడం ద్వారా ఈ కార్గిల్ వార్ని చేసుకోవడం జరుగుతుంది. మనకు ఒకసారి చూసుకుంటే జనరల్గా వార్స్ అనే టైంలో, ఈ వార్స్లో భాగంగా మొట్టమొదటగా ఇండియా పాకిస్తాన్ వార్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 1965లో వార్ జరిగింది ఇండియా పాకిస్తాన్కి, 1971లో వార్ జరిగింది, 1999లో కూడా మనకు ఈ కార్గిల్ వార్ జరిగింది. ఈ 1971లో జరిగే వార్కు విజయ్ దివాస్ December 16th అనేది విజయ్ దివాస్. 1999లో కార్గిల్ వార్లో మనం విజయాన్ని దక్కించుకోవడం ద్వారా మనం జూలై 26న కార్గిల్ దివాస్ను మనం జరుపుకుంటాం. ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది మనకు, సో ఎగ్జామినేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్, పింక్ బోల్ వామ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. అసలు పింక్ బోల్ వామ్ అంటే ఏమిటి, ఈ డిసీజ్ ఏ పంటలపైన ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. పింక్ బోల్ వామ్ ఎందుకు న్యూస్లో ఉందంటే, జనరల్గా మనకు బీటీ కాటన్ గురించి తెలుసుకోవాలి. అంటే ఈ పింక్ బోల్ వామ్ అనేది కాటన్ పైన ఎఫెక్ట్ అయ్యే వచ్చే డిసీజ్ అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి అంటే బీటీ కాటన్కి అంటే బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అనే మనం జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్, అంటే జెనెటికల్ ఇంజనీరింగ్ ద్వారా ఈ యొక్క కొత్త బీటీ కాటన్ని తయారు చేయడం జరిగింది. సో ఈ బీటీ కాటన్కి కూడా ఎఫెక్ట్ అయ్యి వచ్చినటువంటి డిసీజ్ ఏంటంటే రీసెంట్గా పింక్ బోల్ వామ్. అంటే మనకు జెనెటికల్గా మాడిఫైడ్ చేసినప్పటికీ కూడా ఈ డిసీజ్ రావడం జరుగుతుంది రీసెంట్గా. అంటే అంత రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకున్నాయి ఈ పింక్ బోల్ వామ్ అనేది డిసీజ్. దీని ద్వారా పంట దిగుబడి తగ్గుతుంది. దగ్గరగా గుజరాత్లో, ఆంధ్రప్రదేశ్లో, ఇక సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఈ డిసీజ్ ఈ మధ్య మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందుకనే న్యూస్లో ఉంది. సో మనకి ఈ పింక్ బోల్ వామ్ అనేది కాటన్కి సంభవిస్తుంది ఈ డిసీజ్ అనేది మనకి మొట్టమొదటిగా తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే బీటీ కాటన్ గురించి మనకు తెలియాలి ఎగ్జామ్లో. సో ఈ బీటీ కాటన్ మొట్టమొదటిగా 2002లో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ మనకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మనకు ఇండియాలో ఉన్నటువంటి ఒకే ఒక్క క్రాప్కి బీటీని మనం ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఎప్పటి వరకు కూడా మన ఇండియాలో ఉన్నటువంటి ఒకే ఒక బీటీ ప్రొడక్ట్ ఏంటి అంటే ఈ యొక్క బీటీ కాటన్ మాత్రమే. నెక్స్ట్ వన్, కాక్రపారా 4 న్యూక్లియర్ రియాక్టర్ అటైన్స్ క్రిటికాలిటీ. సో ఈ కాక్రపారా 4 న్యూక్లియర్ రియాక్టర్ అటైన్స్ క్రిటికాలిటీ అంటే ఏమిటి అంటే, మనకు న్యూక్లియర్ రియాక్టర్లో భాగంగా ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఎప్పుడైతే ఒక మేజర్ మాస్ ఆ యొక్క న్యూక్లియర్ ప్రెజెంట్ రియాక్షన్లో భాగంగా ఈ యొక్క బాంబార్డింగ్ ఆఫ్ ఈ యొక్క న్యూట్రాన్స్ అయిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క చైన్ రియాక్షన్ అనేది ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీకి అచీవ్ అవుతుంది. దాని తరువాత ఈ క్రిటికాలిటీ పొజిషన్ తర్వాత సెల్ఫ్ సస్టైనబుల్గా ఎనర్జీని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఎక్కువ న్యూట్రాన్స్ అనేది రిలీజ్ అయ్యి దీని ద్వారా ఎక్కువ ఎనర్జీని రిలీజ్ అవ్వడానికి దోహదం పడుతుంది. అందుకనే ఈ యొక్క సెల్ఫ్ ఎటైన్ క్రిటికాలిటీ అనేది ఈ కాక్రపారా 4 అనేది న్యూక్లియర్ రియాక్టర్ రీసెంట్గా అచీవ్ అవ్వడం జరిగింది. అందుకనే న్యూస్లో ఉంది. ఇంతకుముందు కాక్రపారా 3 కూడా ఈ క్రిటికాలిటీని అచీవ్ అవ్వడం జరిగింది. సో మనకు కాక్రపారా ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ క్వశ్చన్. గుజరాత్లో ఉన్నటువంటి ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్. సో నెక్స్ట్ వన్, మనకి న్యూక్లియర్ ఎనర్జీలో భాగంగా మన ఇండియాలో దగ్గరగా 7 నుండి 8 సో ఇలాంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, అంటే న్యూక్లియర్ ప్లాంట్స్.
సో న్యూక్లియర్ ప్లాంట్స్లో భాగంగా రాజస్థాన్లో ఉన్నటువంటిది మనకు రావత్బట్ట, కాకరపార అనేది గుజరాత్, నెక్స్ట్ వన్ మనకు కైగా అనేది కర్ణాటక, నెక్స్ట్ కూడంకలం అనేది తమిళనాడు. కూడంకంలో భాగంగానే ఇంకొక తమిళనాడులో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ కల్పక్కం. నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్లో నరోరా లాంటి ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అనేవి మనకు ఉన్నాయి. దీని ద్వారా మనకు మోర్ దాన్ 6000 మెగావాట్స్ ఆఫ్ ఎనర్జీని మనం జనరేట్ చేసుకోవడం జరుగుతుంది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు ఈ న్యూక్లియర్ ఎనర్జీలో భాగంగా మన ఇండియా 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, ఈ థర్డ్ స్టేజ్లో ఏ న్యూక్లియర్ ఫ్యూయల్ని యూజ్ చేసి మనం ఎనర్జీని జనరేట్ చేస్తాం అనేది కూడా మీకు అడిగే సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్. అంటే క్యామెల్స్ అనేది ఒక జాతి మనకు. సో ఈ సంవత్సరం మనకు 2024ను మనకు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్గా మనం రీసెంట్గా యునైటెడ్ నేషన్స్ గుర్తించబడింది. సో అసలు క్యామెలిడ్స్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఈ క్యామెలిడ్స్ అనేది క్యామెలిడియా అనే ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి, అంటే ఒంటెలు అనేవి కూడా చాలా డిఫరెంట్ జాతులు ఉంటాయి అందులో. సో ఇందులో భాగంగానే మనకు ఎక్కువగా ఈ యొక్క అమెరికాలో, ఎట్ ద సేమ్ టైం ఆఫ్రికాలో కూడా ఒక విభిన్నమైనటువంటి జాతులు ఉన్నాయి. సో అందులో భాగంగానే ఈ జాతుల ద్వారా ఫుడ్ సెక్యూరిటీకి, అక్కడ ఉన్నటువంటి నివసించినటువంటి జనాభాకు, ట్రైబ్స్లకి కూడా ఎంతోగానో ఫుడ్ సెక్యూరిటీకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, వాళ్ళకి లైవ్లీవుడ్కి కూడా ఎంతోగానో ఉపయోగపడుతుంది. అందుకనే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ 2024ని మనకు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్గా సెలబ్రేట్ చేసుకోవడానికి గుర్తింపించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇందులో గ్రూప్స్లో టైప్స్ ఉంటాయి క్యామెలిడ్స్లో. అల్పకాస్, బ్యాక్టీరియన్ క్యామెల్స్, అట్ ద సేమ్ టైం డ్రోమిడేరియస్ అండ్ గొనాకోస్, ఎలమాస్ ఇలాంటి టైప్స్, డిఫరెంట్ టైప్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో మేజర్గా ఈ క్యామెల్స్ హెర్బివోర్స్, మీన్స్ ఆకుల్ని వీటిని తిని బతుకుతూ ఉంటాయి. శాకాహారులు మీన్స్ శాకాహారంలో హెర్బీ మీన్స్ ఈ యొక్క ఆకులు వీటిని తింటుంది. మ్యాక్సిమం ఈ గ్రాసెస్ పైన ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది అనేది కూడా దీని ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, లేట్ బ్లైట్ డిసీజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఈ లేట్ బ్లైట్ డిసీజ్ అంటే ఇంతకుముందు పింక్ బాల్ వామ్ డిసీజ్ అన్నారు, ఎందుకంటే కాటన్ పైన ఎఫెక్ట్ వచ్చినటువంటి డిసీజ్. ఇక లేట్ బ్లైట్ డిసీజ్ అనేది జంతువుల పైన వస్తుందా, లేకపోతే చెట్ల పైన వస్తుందా, ఏదైనా పంట పైన వస్తుందా అనేది తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఈ యొక్క లేట్ బ్లైట్ డిసీజ్ అనేది పొటాటో అనే మన పంట పైన ఈ డిసీజ్ అనేది ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ పొటాటో పైన ఆకులకి ఇంపాక్ట్ జరుగుతుంది, బ్రౌన్ కలర్లో మారడం, దీని ద్వారా పంట దిగుబడి తగ్గడం. నెక్స్ట్ ఏంటంటే ఈ పొటాటో ఈ బంగాళదుంప పైన ఇక బ్రౌన్ కలర్లో, రోస్టీ బ్రౌన్ కలర్లో మారిపోతూ ఉంటుంది. ఓవరాల్గా పంటకి ఎంతోగానో ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే పంజాబ్లో ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండడం జరిగింది, అందుకనే న్యూస్లో ఉంది. జనరల్గా దీని ద్వారా ఆ లీవ్స్కి, స్టెమ్స్కి, ట్యూబర్స్కి మొత్తానికి ఓవరాల్గా ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైనల్లీ దీని ద్వారా ఆటోమేటిక్గా సో ఈ ఆకులు, అక్కడ ఉన్నటువంటి ఓవరాల్ ఈ పొటాటో కూడా పర్పుల్ బ్రౌన్ కలర్ మొత్తానికి బ్లాక్ కలర్లో మారి పంట దిగుబడి మొత్తానికి కూడా తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. ఈ డిసీజ్ మేజర్లీ ఫంగల్ డిసీజ్. అంటే ఫంగల్ డిసీజ్ అనేది మీన్స్ ఇది వైరస్ కాదు, బ్యాక్టీరియా దీని నుండి వచ్చినటువంటి డిసీజ్ కాదు, ఇది ఎక్కువగా ఫంగల్ డిసీజ్ అనేది కూడా మీరు ఎగ్జామినేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మీన్స్ 3 to 4 పాయింట్స్ అనేది సరిపోతుంది ఈ యొక్క లేట్ బ్లైట్ డిసీజ్. నెక్స్ట్ వన్, సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2023. సో సాహిత్య అకాడమీ అవార్డులో భాగంగా 2023కు మనకు అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సాహిత్య అకాడమీ అనే అకాడమీ మనకు అవార్డ్స్ని ఇస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో ఇందులో భాగంగా మనకు 24 లాంగ్వేజెస్కి ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. జనరల్గా మనకు రాజ్యాంగంలో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో అదర్ దాన్ దీస్ 22 + 2 లాంగ్వేజెస్ మీన్స్ 2 లాంగ్వేజెస్ అంటే ఒకటి రాజస్థానీ, నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేవి ఎక్స్ట్రా లాంగ్వేజెస్గా
మనకు ఓవరాల్గా 24 లాంగ్వేజెస్కి ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే దీని ద్వారా సాహిత్యాన్ని, ఈ లిటరేచర్ని, ఈ నావెల్స్ని రాసే వ్యక్తుల్ని పెంపొందించడం, ప్రోత్సహించడం కోసం చేస్తున్నటువంటి ఒక మేజర్ అవార్డ్స్ అనేది ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అండి. సో మొట్టమొదటిగా ఈ అవార్డ్స్లో చాలా టైప్స్ ఉంటాయి మనకు సాహిత్య అకాడమీ అవార్డ్స్లోనే. సాహిత్య అకాడమీ అవార్డ్స్, నార్మల్ అవార్డ్స్, నెక్స్ట్ వన్ బాల సాహిత్య అకాడమీ అవార్డ్స్, యువ సాహిత్య పురస్కారం కూడా ఉంటుంది. అంటే యువ అంటే యూత్కి ఇచ్చే పురస్కారం. బాల సాహిత్య అకాడమీ అంటే బాలలకి, అంటే లిటరేచర్ అనేది రాసే నావెల్స్ కానీ కథలు చిన్నపిల్లలకి రిలేటెడ్గా ఉంటే దాన్ని మనం బాల సాహిత్య అకాడమీ అవార్డ్స్ అంటారు. ఇందులో భాగంగానే యువ సాహిత్య అంటే ఏజ్ లెస్ దాన్ 35 years కంటే తక్కువగా రాసినటువంటి రచయితలకి ఇచ్చే అవార్డే ఇక యువ సాహిత్య పురస్కారం అవార్డు అంటారు మనం. అంటే ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్, ఈ యొక్క 24 లాంగ్వేజెస్కి ఇచ్చినటువంటి అవార్డ్స్ పొందే వారికి మనం జనరల్గా ఒక శాలువా ఇవ్వడం జరుగుతుంది, ఒక కాపర్ ప్లేక్ ఇవ్వడం జరుగుతుంది, నెక్స్ట్ వన్ ₹1,00,000 బహుమతిగా కూడా ఇవ్వడం జరుగుతుంది. మీన్ వైల్ మనం చూసుకుంటే ఈ యొక్క బాల సాహిత్యానికి, ఈ యొక్క యువ సాహిత్యానికి మాత్రం ₹50,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో మనకి ఇందులో మనం చూసుకుంటే రీసెంట్గా మేజర్ అవార్డ్ గ్రహీతలు ఎవరంటే తమిళ్ రైటర్ రాజశేఖరన్, తెలుగు రైటర్ పతాంజలి శాస్త్రి అనే వ్యక్తి, మలయాళం రైటర్ ఈవి రామకృష్ణన్, ఇలా మ్యాక్సిమం ఈ యొక్క 24 లాంగ్వేజెస్లో అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో మేజర్గా మనం తెలుగు రైటర్ గురించి, పతాంజలి శాస్త్రి గురించి మనం తెలుసుకోవాలి. మన తెలుగు రైటర్ అయినటువంటి ఈ పతాంజలి శాస్త్రి గారు మనం తెలుగువారం కనుక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరికొన్ని కథలు అనే నవలలకు మనకు ఇతనుకు ఈ సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగింది. సో మేజర్గా ఇంకా చూసుకుంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ గురించి, సాహిత్య అకాడమీ గురించి చూసుకుంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ 1954 లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది అటానమస్ ఇన్స్టిట్యూషన్. ఈ సంస్థ రిజిస్టర్డ్ యాజ్ ఎ సొసైటీ కింద అండ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 కింద ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ర్యాంప్ ప్రోగ్రామ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. అసలు ర్యాంప్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి? సో ఏ మినిస్ట్రీ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది? ఇందులో భాగంగా ఏ స్కీమ్స్ని, కొత్త స్కీమ్స్ని లాంచ్ చేశారో ఒకసారి చూద్దాం. ర్యాంప్ ప్రోగ్రామ్ అనేది యూనియన్ MSME మినిస్టర్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్. సో ఈ మినిస్ట్రీ మనకు రీసెంట్గా మీన్స్ కరోనాలో 2020లో వచ్చినటువంటి కరోనాకి ఎక్కువగా ఈ MSME, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎక్కువగా దెబ్బతినడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఇండస్ట్రీస్ని అన్నీ కూడా రీవ్యాంప్ చేయాలి. ఈ ఇండస్ట్రీస్ని మళ్ళీ రీబౌన్స్ బ్యాక్ తీసుకురావాలంటే మనం ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, పథకాల ద్వారా సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పి లాంచ్ చేసినటువంటి స్కీమే ఈ యొక్క రైజింగ్ అండ్ యాక్సెలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్. ర్యాంప్ మీన్స్ రైజింగ్ అండ్ యాక్సెలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేసి ఇక ఇన్సెంటివ్స్ని, ఇక మనీని కూడా ఈ పథకం ద్వారా ఇవ్వడం జరిగింది ఈ యొక్క MSMEకి. ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వరల్డ్ బ్యాంక్ ఈ స్కీమ్ని సపోర్ట్ చేస్తూ ఉంది. ఎందుకు వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుందంటే MSME అనేది మనకు అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినటువంటి పథకం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసినటువంటి ఒక సెక్టార్. మన దేశంలో ఉన్నటువంటి మోర్ దెన్ 40% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్కి MSME నుండి వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం మోర్ దెన్ 12 crores ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది ఈ యొక్క MSME సెక్టార్. అందుకనే ఈ స్కీమ్కి మనకు వరల్డ్ బ్యాంక్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ పథకం 2022లో లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఆటోమేటిక్గా మార్కెట్ని క్రియేట్ చేసి ఎక్స్పోర్ట్ని, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని, సపోర్ట్ని ఇవ్వడం కోసం ఈ పథకం ఎంతోగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ స్కీమ్లో ఇప్పుడు న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇందులో 3 స్కీమ్స్ని, అంటే ర్యాంప్లో 3 కొత్త స్కీముల్ని లాంచ్ చేయడం జరిగింది. అందుకనే న్యూస్లో ఉంది. ఒకటి మనం చూసుకుంటే MSME గిఫ్ట్ స్కీమ్, అంటే గిఫ్ట్ స్కీమ్. సెకండ్ వన్ స్పైస్ స్కీమ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ODR స్కీమ్. అంటే MSME
ఓడిఆర్, ఎంఎస్సి స్పైస్, ఎంఎస్సి గిఫ్ట్ స్కీమ్ అని ఈ 3 స్కీములు కొత్త స్కీములు లాంచ్ చేశారు. ఈ గిఫ్ట్ స్కీమ్లో భాగంగా గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ఏ కంపెనీ అయితే మనకు గ్రీన్లో ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసి ఈ యొక్క ప్రోడక్ట్ని తయారు చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి ఈ కొత్త స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇదే ఎంఎస్సి గిఫ్ట్ స్కీమ్ అంటే. గిఫ్ట్ మీన్స్ గ్రీన్ ఇనిషియేటివ్స్, అది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ వన్ ఎంఎస్సి స్పైస్. స్పైస్ అంటే స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సర్క్యులర్ ఎకానమీ. సర్క్యులర్ ఎకానమీ నథింగ్ బట్ ఏంటంటే సర్క్యులర్గా ఎకానమీ అవ్వాలంటే రీసైక్లింగ్ జరగాలి. అంటే RRR ఫార్ములో భాగంగానే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అవ్వాలంటే సర్క్యులర్ ఎకానమీని తీసుకురావాలి. ఎవరైతే ఈ ప్రోడక్ట్ని సర్క్యులర్ ఎకానమీ ద్వారా సపోర్ట్ చేస్తారో ఈ యొక్క ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్, ఆ ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసే స్కీమే ఎంఎస్సి స్పైస్ స్కీమ్. స్పైస్ అంటే సర్క్యులర్ ఎకానమీ సపోర్ట్ చేసేది. అంటే వాడిన పదార్థాలని ఈ యొక్క ప్రొడక్ట్స్నే మళ్ళీ రీయూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ స్కీమ్ ద్వారా ఆ కంపెనీస్కి, ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎంఎస్సి ఓడిఆర్ స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓడిఆర్ అంటే ఆన్లైన్ డిస్ప్యూట్ రిజాల్వ్ చేయడం కోసం లాంచ్ చేసినటువంటి కొత్త స్కీమే ఓడిఆర్. అంటే ఈ ఎంఎస్ఎంఈలో పేమెంట్ డిలేస్ అయినా, పేమెంట్ స్ట్రక్చర్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూసుకునే కొత్త డెవలప్మెంట్ చేసినటువంటి పథకమే ఎంఎస్సి ఓడిఆర్ స్కీమ్. సో ఈ పథకాలన్నింటినీ కూడా సబ్ స్కీమ్స్ అండర్ ర్యాంప్, ఈ 3 స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసేది మొట్టమొదట ఉన్నటువంటి గిఫ్ట్ స్కీమ్ అండ్ స్పైస్ స్కీమ్. ఈ రెండింటినీ కూడా SIDBI, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఇన్స్టిట్యూషన్ మనకు మేజర్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక లాస్ట్ స్కీమ్ ఓడిఆర్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ని మనకు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, అంటే ఆన్లైన్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఆన్లైన్కి ఎక్కువగా ఓవర్వ్యూ అండ్ ఇంప్లిమెంటేషన్ చేసే ఇన్స్టిట్యూషనే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. అందుకనే ఇక ఓడిఆర్ని ఎన్ఐసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. రీసెంట్గా ఈ ఖేల్ రత్న అవార్డు అనేది స్పోర్ట్స్ అవార్డ్స్ని ఇక మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా అతిపెద్ద అవార్డు అయినటువంటి స్పోర్ట్స్ అవార్డు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో జనరల్గా ఈ స్పోర్ట్స్ అవార్డ్స్ అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఈ స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా అతి మేజర్ అవార్డ్స్ అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఉంటుంది. నెక్స్ట్ వన్ అర్జున్ అవార్డు ఉంటుంది, ద్రోణాచార్య అవార్డు ఉంటుంది. నెక్స్ట్ వన్ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఉంటుంది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్. నెక్స్ట్ వన్ తెంజింగ్ నార్వే నేషనల్ అడ్వెంచర్ అవార్డ్స్. ఈ అన్ని అవార్డ్స్ కూడా ఈ స్పోర్ట్స్ డే, ఈ యొక్క స్పోర్ట్స్ అవార్డ్స్ కింద రావడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో అడిగేటప్పుడు కింద ఇచ్చినటువంటి ఏ అవార్డ్స్ని ఈ స్పోర్ట్స్ అవార్డ్స్ కింద ఇండియాలో ఇవ్వడం జరుగుతుందో అని అడిగే క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వన్ మనకి ఈ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది ఎందుకు ఇంపార్టెంట్? హైయెస్ట్ స్పోర్ట్ అవార్డు ఇండియాలో. సో ఈ అవార్డు ఇంతకు ముందు మనకు చూసుకుంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేవారు. సో రీసెంట్గా ఈ అవార్డుని పేరు మార్చడం జరిగింది. ఎందుకంటే మనకు ధ్యాన్ చంద్ అనేది ఈ యొక్క వ్యక్తి, ఇతని ద్వారానే మనకు ఎక్కువగా హాకీలో గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది మనకు ఒలింపిక్స్లో. అందుకని ఇతని పేరుగా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు ఇందులో భాగంగానే సో మనకు స్పోర్ట్స్ డే ఎప్పుడు మనం ఒక ఇండియన్ గవర్నమెంట్ అనేది నిర్వహించడం జరుగుతుందో మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్ జనరల్గా ఈ యొక్క అవార్డుని 1991లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ అవార్డులో భాగంగా 2023కు మనకు 2 వ్యక్తులకి రావడం జరిగింది. మేజర్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికంటే చిరాగ్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డికి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే కంటిన్యూస్గా 2023లో న్యూస్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరంటే ఈ యొక్క బ్యాడ్మింటన్ ప్లేయర్స్. ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కంటిన్యూస్గా ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్, రీసెంట్గా జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్, ఇంతకుముందు ఇండోనేషియన్ ఓపెన్లో గోల్డ్ మెడల్. సో ఇంతకుముందు ఉన్నటువంటి అన్ని మ్యాక్సిమం 2023లో చాలా మెడల్స్లో గోల్డ్ని తీసుకురావడం జరిగింది. అందుకనే ఈ యొక్క 2 వ్యక్తులకి కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు రావడం జరిగింది. సో ఈ అవార్డు అనేది మేజర్గా ఒక లాస్ట్ 4 ఇయర్స్లో
ఉన్నటువంటి అచీవ్మెంట్స్ని బేస్ చేసుకొని రీసెంట్గా జరిగినటువంటి మేజర్ ఛాంపియన్షిప్స్ అన్నింటిని కూడా గెలిస్తే ఆటోమేటిక్గా ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనకు ఇందులో భాగంగానే దగ్గరగా 26 మెంబర్స్కి అర్జున్ అవార్డు ఇవ్వడం జరిగింది. దగ్గరగా 5 మెంబర్స్కి ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరిగింది. ఇలా మేజర్ ధ్యాన్ చంద్ అవార్డును కూడా దగ్గరగా 3 మెంబర్స్కి కూడా ఈ 2023 స్పోర్ట్స్ అవార్డ్స్లో భాగంగా ఇవ్వడం జరిగింది. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్గా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. నెక్స్ట్ ఏంటంటే జనరల్గా కండిషన్స్ ఏంటంటే ఒక అవార్డ్స్లో ఇందులో భాగంగా ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రావడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఇందులో భాగంగా 25 లక్షలు ఇవ్వడం జరుగుతుంది ప్రోత్సాహకం. నెక్స్ట్ వన్, మనకు 1 మెడల్ అనేది ఒకరికి రావడం జరుగుతుంది. దీని ద్వారా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా. సో ఇది ఇందులో ఈ అవార్డ్స్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు. నెక్స్ట్ వన్, భూమి రాశి పోర్టల్ రీసెంట్లీ ఇన్ న్యూస్. భూమి రాశి పోర్టల్ అంటే మనకు అగ్రికల్చర్ అనుకుంటారు మీరు, కాదు. ఈ భూమి రాశి పోర్టల్ మనకు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ మనకు కింద లాంచ్ చేసినటువంటి పోర్టల్ ఈ భూమి రాశి పోర్టల్. భూమి రాశి పోర్టల్ ద్వారా రీసెంట్గా ఈ మినిస్ట్రీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దగ్గరగా 1467 ప్రాజెక్టుల్ని ఈ భూమి రాశి పోర్టల్ ఫైనల్గా అసెస్మెంట్ చేసి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అందుకనే న్యూస్లో ఉంది. ఈ భూమి రాశి పోర్టల్ అనేది ఏంటి అంటే ఒక ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్. ఈ పోర్టల్ ద్వారా ల్యాండ్ ఎక్వైజేషన్, రోడ్ అండ్ హైవేస్ కోసం చేసినటువంటి అన్ని ల్యాండ్ ఎక్వైజేషన్స్ని అప్రూవల్ స్ట్రీమ్లైన్ చేసే ఒక ఇంపార్టెంట్ పోర్టలే ఈ భూమి రాశి పోర్టల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో డైరెక్ట్గా భూమి రాశి పోర్టల్ రీసెంట్లీ న్యూస్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్, బ్లూ డ్రాగన్స్ రీసెంట్లీ కనిపించాయి న్యూస్లో. ఏంటి ఈ బ్లూ డ్రాగన్స్ అంటే? సో బ్లూ డ్రాగన్స్ అంటే ఏంటంటే రీసెంట్గా మనకు చెన్నై బీచ్లో ఉన్నటువంటి బీసెంట్ నగర్ బీచ్లో మనకు కనిపించడం జరిగింది. ఈ బ్లూ డ్రాగన్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ మొలస్కో లాగా ఉండేటువంటి ఒక స్పీసీస్ లాంటివి ఈ బ్లూ డ్రాగన్స్. చూడండి, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే డ్రాగన్ లాగే కనిపిస్తాయి, కాకపోతే నీటిలో ఉన్నటువంటి చిన్న లెస్ దాన్ 3 సెంటీమీటర్స్ ఉన్నటువంటి ఒక మొలస్కా స్పీసీస్ లాంటివి ఈ బ్లూ డ్రాగన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటిని మనం బ్లూ స్లగ్స్ అంటాం, బ్లూ యాంగిల్స్ అంటాం, సీ స్వాలెస్ కూడా అని కూడా పేరులో మనం అనడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఉంటాయి ఈ యొక్క బ్లూ డ్రాగన్స్ అంటే ఈ ప్రపంచంలో ఉంటే హిందూ మహాసముద్రంలో ఉంటాయి, మనకు పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాయి, నెక్స్ట్ వన్ అట్లాంటిక్ మహాసముద్రంలో కూడా ఇవి ఉంటాయి. దీని ద్వారా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఈ బ్లూ డ్రాగన్స్ ద్వారా ఎప్పుడైనా ఒక బైట్ చేసినా, కొంచెం ఎవరైనా వ్యక్తులకి టచ్ అయినా కూడా దీని ద్వారా మనకు చిన్నపిల్లలకి, ఎల్డర్లీ పీపుల్కి దీని ద్వారా డిసీజెస్ రావడం జరుగుతుంది. మేజర్గా పెయిన్, వామిటింగ్, ఎలర్జీస్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకనే ఎగ్జామ్లో బ్లూ డ్రాగన్స్ రీసెంట్లీ న్యూస్ అంటే మనం ఏ స్పీసీస్ అయినా యానిమల్ స్పీసీసా లేకపోతే ప్లాంట్ స్పీసీసా అనేది మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వరల్డ్ బ్యాంక్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ అంటే మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ రీసెంట్లీ ఈ న్యూస్ అనే ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఎవరు రిలీజ్ చేస్తారు అంటే మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ అంటేనే ఎక్కువగా మనం ఉండే మొట్టమొదట ఇన్స్టిట్యూషన్ ఏంటంటే మనం వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అయినా కూడా వరల్డ్ బ్యాంక్నే ఇస్తుంది. సో ఈ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా ఈ బ్రీఫ్ ప్రతి సంవత్సరం 2 times అనేది ఈ బ్రీఫ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మైగ్రేషన్ ఎలా ఉంది, మైగ్రేషన్ ద్వారా ఎక్కువగా లాభం పొందినటువంటి దేశాలు ఏంటి, ఎక్కడ ఎక్కువగా రిమిటెన్సెస్ వస్తున్నాయి అనేది కూడా మనం ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే మనకు ఎక్కువగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మైగ్రేషన్ ఎక్కడెక్కడ ఉందా అనేది ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇండియా దగ్గరగా $125 బిలియన్ మన భారతదేశం ఈ మైగ్రెంట్ పీపుల్స్ ద్వారా మనం ఇండియా అనేది రిమిటెన్సెస్గా పొందుతుంది. నెక్స్ట్ మెక్సికో, చైనా అండ్ ఫిలిప్పీన్స్ అండ్ ఈజిప్ట్ అనేవి నెక్స్ట్ కంట్రీస్ ఫాలో అవుతూ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ కంటిన్యూ టు బి ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ రిమిటెన్సెస్. ఇండియాకి ఎక్కువగా, ఎందుకంటే డాలర్ని ఇండియాకి తెప్పించుకోవాలంటే మన ఇండియన్ జనాభా అనేది వేరే దేశాల్లో పనిచేస్తే దాని ద్వారా వచ్చే మనీనే రిమిటెన్స్ అంటాం మనం. అంటే యూఎస్ఏలో మన యొక్క టెక్నికల్ పీపుల్ ఎక్కువగా ఉంటారు, అంటే లక్షల్లో మనకు శాలరీస్ వస్తుంటాయి. అది మన ఇండియాకి మళ్ళీ పేరెంట్స్కి ఇక్కడ పంపించడం జరుగుతుంది.
సో వీటినే ఎక్కువ, అందుకనే యుఎస్ఏ నుండి వస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చే అతిపెద్ద సోర్స్ ఏంటంటే గల్ఫ్ కంట్రీస్. అందుకని ఇండియా అనేది 125 బిలియన్స్ని పొందడం జరుగుతుంది. దీని ద్వారానే మనకు ఎప్పుడైనా మనం ఏవైనా ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటే ఈ డాలర్స్ని మనం ఈ ట్రేడ్లో భాగంగా ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ ఆర్కిటిక్ వింటర్ ఎక్స్పెడిషన్. సో మనం ఆర్కిటిక్లో కూడా మనం పరిశోధనలు అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే వింటర్లో ఎక్స్పెడిషన్ అనేది చేయడం చాలా కష్టం. ఆర్కిటిక్ ఈ పోలార్ రీజియన్స్లో ఒకటి ఆర్కిటిక్ అనేది నార్త్ పోల్లో ఉంటుంది, సౌత్ పోల్లో అంటార్కిటికా ఉంటుంది. సో ఆర్కిటిక్లో మనకు ఉన్నటువంటి ఒకే ఒక స్టేషన్ ఏంటంటే హిమాద్రి స్టేషన్. అయితే ఇండియా ఎప్పుడైతే వింటర్లో ఈ ఎక్స్పెడిషన్ చేస్తుందంటే ఒక హిస్టరీని క్రియేట్ చేస్తుంది అని అర్థం. దీని ద్వారా ఎక్కడ ఈ యొక్క మేజర్గా మనం ఎక్స్పెడిషన్ చేస్తున్నామంటే శావల్బర్డ్ నార్వేలో ఉన్నటువంటి నై ఎలిసన్ రీజియన్లో చేస్తుంది. అంటే ఒకసారి మీరు మ్యాప్ చూసుకుంటే మనకు ఆర్కిటిక్ సర్కిల్ అనేది నార్త్లో ఉంటుంది, రష్యా అట్ ద సేమ్ టైం నార్వే, స్వీడన్లో ఉన్నటువంటి ఈ రీజియన్స్ కూడా ఆర్కిటిక్ భాగంగా ఉంటాయి. సో శావల్బర్డ్ అనే ఒక ఏరియాలో మనం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం, ఇప్పుడు కూడా కంటిన్యూస్గా మనం ఈ యొక్క ఆర్కిటిక్లో ఉన్నటువంటి మేజర్ రీసెర్చ్ స్టేషన్ కింద మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ ఏంటంటే నార్త్ పోల్కి దగ్గరగా 1200 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఎక్స్పెడిట్ చేసుకుంటామో ఇక్కడ మనకు ఉన్నటువంటి మనం సీడ్స్ కానీ మనకున్న కొన్ని ప్రొడక్ట్స్ని ఈ యొక్క ఐస్లో ఉన్నటువంటి భాగంలో కూడా మనం ఆల్రెడీ దాచుకుంటున్నాం, ఇప్పుడు కూడా దాచడానికి కూడా అనువుగా ఉంటుంది ఈ యొక్క శావల్బర్డ్ రీజియన్. నెక్స్ట్ ఇండియా ఇదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మేజర్ కెనడా బేసిస్ ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ స్టేషన్ అక్కడ కూడా మనం పరిశోధనలు అనేది చేయడం కూడా జరుగుతుంది. అసలు ఈ యొక్క అన్ని ఎక్స్పెడిషన్స్ పోలార్లో చేసినటువంటి రీజన్లో ఏ ఇన్స్టిట్యూషన్ మనం తోడ్పడుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. సో ఈ ఎక్స్పెడిషన్స్ అన్నింటికీ కూడా ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉంది మన భారతదేశంలో. ఏంటి అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్, NCPOR, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషియన్ రీసెర్చ్. సో ఎక్కువగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మనకు ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎక్కడ ఉందంటే గోవాలో ఉంది. ఈ ఇన్స్టిట్యూషన్ అనేదే ఆర్కిటిక్లో అయినా అంటార్కిటిక్లో అయినా రీసెర్చ్ని ప్రమోట్ చేసే అతిపెద్ద ఇన్స్టిట్యూషన్. సో ఈవెన్ అంటార్కిటికా ప్రోగ్రామ్ని కూడా ఈ యొక్క ఎక్స్పెడిషన్ని చేస్తున్నటువంటిది కూడా ఈ ఇన్స్టిట్యూషన్ని. సో మనకు అంటార్కిటికాలో ఉన్నటువంటి మేజర్ రీసెర్చ్ స్టేషన్స్ ఏంటంటే మీకు తెలుసు భారతి అండ్ మైత్రి. అదే కాకుండా ఇంకొక స్టేషన్ ఉంది, కాకపోతే ఆ యొక్క స్టేషన్ ఆల్రెడీ రీసెర్చ్ స్టేషన్ మనం ఎక్స్పైరీ కూడా అయిపోయింది. ఏంటి ఆ స్టేషన్ మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. నోమా డిసీజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. నోమా డిసీజ్ రీసెంట్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ దట్ ఇన్క్లూజన్ ఆఫ్ నోమా ఇన్ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నోమా అనే ఒక కొత్త డిసీజ్ని ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్లోకి చేర్చడం జరిగింది. అసలు నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అంటే ఏమిటి? నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్ అంటే ఈ టర్మ్లోనే ఉంది. అంటే ట్రోపికల్ కంట్రీస్లో ఉన్నటువంటి ఆసియా, ఆఫ్రికా ఏ కంట్రీస్లో అయినా కొన్ని డిసీజెస్ అనేవి వస్తుంటాయి. ఆ డిసీజెస్ని మనం పెద్దగా పట్టించుకోం. లైక్ కొన్ని డిసీజ్ లైక్ ఈ నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజ్లో భాగంగానే ర్యాబీస్ ఉంటుంది, ట్రకోమా అనే డిసీజ్ ఉంటుంది. ఇలాంటి డిసీజెస్ని మనం తక్కువగా వస్తుంటాయి, కాకపోతే నెగ్లెక్ట్ చేసే డిసీజెస్ ఇవి ఈ ట్రోపికల్ కంట్రీస్లో. సో అందుకనే వీటిని నెగ్లెక్టెడ్ ట్రోపికల్ కంట్రీస్ డిసీజెస్ అంటారు, NTC. సో NTDs. అయితే ఈ యొక్క నోమా డిసీజ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఈ డిసీజ్ మేజర్గా మనకు మౌత్ ఫేస్ పైన వస్తుంది. ఎక్కువగా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఎక్కువగా ఈ డిసీజ్ అనేది కనిపిస్తుంది, మేజర్గా సబ్ సహారన్ ఆఫ్రికా. మేజర్గా చిన్నపిల్లలు 2 to 6 years అనేవాళ్ళు ఎక్కువగా మాల్ న్యూట్రిషన్ ద్వారా వచ్చే డిసీజ్ అండి ఈ మేజర్గా ఈ నోమా డిసీజ్. ఈ నోమా డిసీజ్ ద్వారా చూసుకుంటే ఈ పళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ పొజిషన్లో ఈ ముక్కు ఫేస్లో భాగంగానే ఒక చొచ్చుకుపోయినటువంటి ఒక డిసీజ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మాల్ న్యూట్రిషన్ ద్వారా వచ్చే ఒక డిసీజ్గా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. కాకపోతే ఇది నాన్ కంటేజియస్ డిసీజ్, అంటే కమ్యూనికబుల్ డిసీజ్ కాదని చెప్పి ఇప్పుడు వరకు పరిశోధనల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మేజర్ పాయింట్స్ ఫర్ దిస్
డిసీజ్, నోమా డిసీజ్. నెక్స్ట్ వన్, సూరత్ డైమండ్ బార్స్ రీసెంట్లీ లాంచ్ చేయడం జరిగింది. వర్కింగ్ అనేది స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. ఏంటి ఈ యొక్క సూరత్ డైమండ్ బార్స్ అంటే? సూరత్ అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చినటువంటిది డైమండ్ బిజినెస్ ఎక్కువగా జరుగుతుందని. సో రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అయిందో గుజరాత్లో మీకు అర్థమవుతుంది. ఈ బిల్డింగ్ రీసెంట్గా 2015లో దీన్ని లాంచ్ చేస్తే ఇప్పుడు ఫైనల్గా ఈ బిల్డింగ్ అనేది వర్కింగ్లోకి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ డైమండ్ ఏదైతే సూరత్ డైమండ్ బోర్స్ ఉందో, ఈ ప్రపంచంలో వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్, ఈ ప్రపంచంలో ఈ పెంటగాన్ని కూడా ఓవర్కమ్ చేసి ఈ బిల్డింగ్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. ఇదే కాకుండా వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ ట్రేడింగ్ హబ్గా కూడా ఈ బిల్డింగ్ని పేర్కొనడం జరిగింది. అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఈ సిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన భారతదేశంలోనే డైమండ్కి హబ్ ఏంటంటే సూరత్ అంటాం. ఈ సూరత్ ఎందుకు ఇండియా కూడా ఎందుకు ఫేమస్, ఇండియాలో సూరత్ ఎందుకు ఫేమస్ అంటే 85 to 90% ఆఫ్ ప్రపంచంలో ఉన్నటువంటి అంటే రఫ్గా రగ్గుడుగా ఉన్నటువంటి డైమండ్స్ని ప్రాసెస్ చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసినటువంటి కంట్రీ అనే భారతదేశం. అందులోనే ఎక్కువగా చేసే నగరం ఏంటి అంటే ఈ యొక్క సూరత్. అందుకనే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. నెక్స్ట్ వన్, లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్ రిపోర్ట్ 2023. చాలా ఇంపార్టెంట్. అంటే లీడ్స్ రిపోర్ట్ అంటాం మనం. అంటే ఏంటి లీడ్స్ రిపోర్ట్ అంటే అనేది ఒకసారి చూద్దాం. లీడ్స్ రిపోర్ట్ అంటే లాజిస్టిక్స్ అంటే ఏమీ కాదు, ఒక కార్గో సేవలు మనకు ఎంత సింపుల్గా మనకు దిగుమతికి ఎగుమతికి ఈజీగా వెళ్తుంది అనేది తెలియజేసేదే ఈ యొక్క లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ఇండెక్స్. జనరల్గా ఈ ఇండెక్స్ని మనం చూసుకుంటే మనం రీసెంట్గా స్టేట్స్లో ఉన్నటువంటి ఏ స్టేట్ అనేది ఈజీగా ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి ఒక లాజిస్టిక్స్ ప్రాసెస్ని ఈజీగా ఉంది అనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ రిపోర్ట్ అనేది మొట్టమొదటిగా ఈ రిపోర్ట్ మనకు వరల్డ్ బ్యాంక్ లాంచ్ చేసినటువంటి లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ ఉంటుంది వరల్డ్ బ్యాంక్. ఆ వరల్డ్ బ్యాంక్లో రిప్లికేట్ చేసినటువంటి ఇక రిపోర్టే ఈ యొక్క లీడ్స్ రిపోర్ట్. మీన్స్ ఎవరిస్తారంటే లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనే రిపోర్ట్ని మనకు వరల్డ్ బ్యాంక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ లీడ్స్ రిపోర్ట్ గురించి తెలిసే ముందు ఇంకొక మంచి పాయింట్ని నేర్చుకోండి మీరు. ఏంటంటే ఇండియా ఈ లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్లో రీసెంట్గా 2023లో ఇండియా 38th పొజిషన్కి రావడం జరిగింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అవుట్ ఆఫ్ దగ్గరగా 139 కంట్రీస్లో భాగంగా. 2014లో ఇండియా మనకు చూసుకుంటే 54th పొజిషన్లో ఉంది 2014లో. ఇప్పుడు చూసుకుంటే 38th పొజిషన్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. అంటే ఇండియా అనేది ఇండైరెక్ట్గా లాజిస్టిక్స్ని ఈజ్ చేయడంలో ఎంతోగానో ముందంజలో ఉందని దీని ద్వారా ఈ 10 సంవత్సరాల్లో తెలుస్తూ ఉంది. అలానే మన భారతదేశంలో ఉన్నటువంటి 11 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి పెర్ఫార్మెన్స్ని ఈ రిపోర్ట్ మనం అసెస్ చేస్తుంది. ఈ రిపోర్ట్ 2018లో మనకు కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ అనేది లాంచ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ డెలైట్ కంపెనీతో కలిపి. సో ఈ ఇండెక్స్ని ఒకసారి చూసుకుంటే మనం మేజర్గా ఈ రిపోర్ట్లో 2023 రిపోర్ట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి అచీవర్స్, ఫాస్ట్ మూవర్స్ అండ్ ఆస్పైరర్స్. సో అచీవర్స్ అంటే మంచి టాప్ ర్యాంక్లో ఉన్నారని అర్థం. కోస్టల్గా డివైడ్ చేశారు, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ కింద డివైడ్ చేశారు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్గా డివైడ్ చేశారు, యూనియన్ టెరిటరీస్ కింద కూడా డివైడ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే కోస్టల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు టాప్ పొజిషన్లో ఉన్నాయి. ల్యాండ్ లాక్డ్లో ఉంటే చూస్తే హర్యానా, పంజాబ్, తెలంగాణ అనేవాళ్ళు అచీవర్స్ కేటగిరీలో ఉన్నారు. నెక్స్ట్ వన్ ఫాస్ట్ మూవర్స్ ఆస్పిరెంట్స్లో. ఆస్పైరర్స్ అంటే ఇంకా కొంచెం తక్కువ అంజలో ఉన్నారు, సో వెనకబడి ఉన్నారు. కాకపోతే ఇందులో ఉన్నటువంటి రిపోర్ట్స్ని ఒకసారి మీరు చూసుకుంటే ఐడియా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్, కేరళ రిపోర్ట్స్ న్యూ COVID-19 వేరియంట్ JN1 కేస్. ఈ కేరళలో కొత్త న్యూ వేరియంట్ ఈ SARS-CoV-2 అనేది మనకు
20 నుండి కూడా మనకు ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నటువంటి అతిపెద్ద డిసీజ్ ఈ యొక్క కరోనా డిసీజ్. ఈ కరోనాలోనే మ్యూటెంట్స్ అంటే జీన్స్లో చేంజెస్ జరుగుతూ ఉండడం వల్ల వేరియంట్స్ అనేవి మారుతూ ఉన్నాయి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వేరియంట్ అనేది పుట్టుకొస్తూ ఉంది. అయితే మళ్ళీ ఈ సంవత్సరం ఈ 2023లో మనకు JN1 కేసుని మన కేరళలో మనం గుర్తించడం జరిగింది. అందుకనే ఈ అందరూ కూడా భయభ్రాంతులు అవుతూ ఉన్నారు. జనరల్గా ఈ JN1 అనేది సబ్ వేరియంట్ ఆఫ్ సబ్లీనియేజ్ ఆఫ్ BA.2.86 అంటారు. ఇది జనరల్గా ఈ వేరియంట్ అనేది మనకు ఒమిక్రాన్లో భాగంగా పుట్టుకొచ్చినటువంటిది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఒమిక్రాన్లో భాగంగా. సో ఇలానే మనకు ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఈ వేరియంట్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మ్యూటేషన్స్ ఎక్కువగా చేస్తూ ఉండడం జరుగుతుందని. జనరల్గా మనం చూసుకుంటే ప్రపంచంలో ఇప్పుడు వరకు వచ్చినటువంటి మేజర్ వేరియంట్స్ ఏంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో చూసుకుంటే B1.1.7 యూకే వేరియంట్ అంటే B1.1.7 అంటే ఏ దేశంలో మనకు కనిపించింది మొట్టమొదటి కంటే యూకేలో అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ P1 బ్రెజిలియన్ వేరియంట్ అంటే బ్రెజిల్ దేశంలో ఇది కనిపించిందని గుర్తుపెట్టుకోవాలి. B1.351 అనే వేరియంట్ మనకు ఈ సార్స్ కోవిడ్ వేరియంట్ అనేది ఎక్కడ ఉందంటే మేజర్గా సౌత్ ఆఫ్రికాలో. ఒమిక్రాన్ కూడా మనకు సౌత్ ఆఫ్రికాలోనే పుట్టింది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. B1617 అనేది కూడా బ్రెజిల్లో సౌత్ ఆఫ్రికాలో ఎక్కువగా ఈ వేరియంట్ మనకు కనిపిస్తూ ఉంది. అదే కాకుండా మనకు ఈ యొక్క కప్పా, ల్యాండా, తేటా, జేటా, ఎప్సిలాన్ అనే డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయి. మన ఇండియాలో చూసుకుంటే కప్పా అనేది మన ఇండియాలో మనకు కనిపించింది మొట్టమొదటిగా. నెక్స్ట్ వన్ ఇక ఎప్సిలాన్ అనేది యుఎస్ఏలో కనిపించడం అనేది మొట్టమొదటిగా జరిగింది. సో ఇలాంటి మనకు ప్రిలిమ్స్లో ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది, అందుకనే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ బెన్సార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ బెన్సార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో టైగర్ అనేది కనిపించింది జనరల్గా. సో అందుకని న్యూస్లో ఉంది. బెన్సార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎక్కడ ఉంది అనేది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. బెన్సార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఈ బెన్సార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మేజర్గా ఇందులో ఉన్నటువంటి పీక్స్ నందాదేవి, నందాకోట్, పంచౌలి ఇవన్నీ కూడా కేదార్నాథ్ అనేవి ఈ దగ్గరలో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి కనెక్షన్ ఉన్నటువంటివి. ఇక్కడ మేజర్గా ఓక్స్, నెక్స్ట్ పైన్ ట్రీస్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఎత్తులో ఉన్నటువంటి ట్రీస్ అంటే ఎక్కువగా కూడా పైన్ ట్రీస్గా ఎక్కువగా కనిపిస్తాయి. ఓక్ ట్రీస్ కూడా బాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి? నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్లో మొట్టమొదట టైగర్ రిజర్వ్, మన భారతదేశంలో మొట్టమొదటి టైగర్ రిజర్వ్ కూడా మన ఉత్తరాఖండ్లోనే మనం గుర్తించబడింది. ఏంటి ఆ టైగర్ రిజర్వ్ అనేది కూడా మీకు అడిగే నా క్వశ్చన్. నెక్స్ట్ వన్ నామ్దాఫా ఫ్లయింగ్ స్క్విరల్ స్పీసీస్ ఇన్ న్యూస్ అనేది యూపీఎస్సీలో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్. సో అందుకనే నామ్దాఫా ఫ్లయింగ్ స్క్విరల్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎందుకంటే 42 years తర్వాత మళ్ళీ కనిపించడం జరిగింది ఈ యొక్క నామ్దాఫా ఫ్లయింగ్ స్క్విరల్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ ఇక నామ్దాఫా ఫ్లయింగ్ స్క్విరల్ అంటే ఏంటి అంటే ఒకసారి చూసుకుంటే ఈ డయాగ్రామ్ని అంటే స్క్విరల్ అంటే ఉడుత అనేది నార్మల్గా చెట్లపైన ఉంటుంది, అది అందరికీ తెలుసు. ఫ్లయింగ్ స్క్విరల్ అంటే గాలిలో ఎగురుతూ చెట్లపైన తిరుగుతూ ఉంటుంది, అందుకనే ఈ ఫ్లయింగ్ స్క్విరల్ని ఆర్బోరియల్ అంటాం మనం. నాక్టర్నల్ అంటే రాత్రిపూట ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లయింగ్ స్క్విరల్ యొక్క మేజర్ ఫీచర్స్ ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. మేజర్గా మనం చూసుకుంటే ఈ స్పీసీస్ గురించి ఒకసారి చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఈ IUCN స్టేటస్ అనేది ఎక్కువగా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిది ఇది క్రిటికల్లీ ఎండేంజర్ స్పీసీస్. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనకు Schedule T కింద వస్తుందంటే ఎక్కువ ప్రొటెక్షన్ ఉంది అనేది కూడా దీని ద్వారా తెలుస్తూ ఉంది. సో నెక్స్ట్ వన్ మనం ఆటోమేటిక్గా అరుణాచల్ ప్రదేశ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ మనకు మాయిస్ట్ డిసిడియస్ ఉంటుంది, ఎవర్ గ్రీన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సబ్ ట్రాపికల్ ఫీచర్స్ ఉంటాయి, టెంపరేట్ ఫారెస్ట్ ఉంటాయి. అందుకని ఈ ఫారెస్ట్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా కూడా యూపీఎస్సీలో క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వన్ మార్టియన్ మూన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అడుగుతారు ఎగ్జామ్లో. మార్టియన్ మూన్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ రీసెంట్గా ఏ దేశం లాంచ్ చేయడం జరిగింది అంటారు. అంటే మార్స్ గ్రహం పైన ఈ మిషన్ని లాంచ్ చేయాలనుకుంటుంది ఎవరు అంటే మనకు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, మీన్ జాక్సా.
బై 2025కి. ఏంటి ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, ఈ మిషన్ ద్వారా మనకు మార్స్ని సర్వే చేస్తుంది మొత్తానికి. అందులో ఈ మార్స్కు ఉన్నటువంటి ఉపగ్రహాలు ఉన్నాయి. ఏంటి ఉపగ్రహాలు? 2 మేజర్ పెద్దవి ఏంటంటే, ఒకటి పోబోస్ అండ్ డైమోస్ అనే వీటిని చదవడం కోసం పంపిస్తున్నటువంటిది ఈ మేజర్గా. అంటే మెటీరియల్ అంతా కలెక్ట్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటిది. బై 2029కి మొత్తానికి మార్స్లో ఉన్నటువంటి ఉపగ్రహాలని అంతా కూడా సర్వే చేసి దాని ద్వారా మనకు పరిశోధనలకి ఎంతోగానో ఉపయోగపడాలనేటువంటి లాంచ్ చేసినటువంటి మిషన్. నెక్స్ట్ వన్, ఇన్సూక్విక్. ఏంటి ఇక ఇన్సూక్విక్ అంటే? రీసెంట్లీ న్యూస్లో ఉంది. అసలు ఇన్సూక్విక్ అంటే స్పీసీసా లేకపోతే ఏదైనా ప్రోగ్రామా అనేది తెలియాలంటే ఆ ఐడియా అనేది ఇన్సూక్విక్ గురించి మనకు ఉండాలి. ఇన్సూక్విక్ అంటే రీసెంట్గా డ్రగ్ ఫార్మ్ యుఎస్వి అండ్ ఇండో బయోటెక్ కంపెనీ రీసెంట్గా ఒక బయోసిమిలర్ని తయారు చేశారు. ఏంటి? ఇండియాస్ ఫస్ట్ బయోసిమిలర్ ఇన్ ఇన్సులిన్ ప్రొడక్షన్. ఇన్సులిన్లో మొట్టమొదట బయోసిమిలర్. అసలు ఇన్సులిన్ అంటే ఏంటి? ఇన్సులిన్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మనకు బ్లడ్లో షుగర్ లెవెల్ని కంట్రోల్ చేసినటువంటిదే ఈ యొక్క ఇన్సులిన్ అనే ఒక ప్రొడక్ట్. కాకపోతే కొంత డయాబెటీస్ పేషెంట్స్కి ఈ యొక్క ఇన్సులిన్స్ లేకపోవడం, తక్కువగా ఉండడం, రిలీజ్ అవ్వడం ద్వారా వాళ్ళకు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్నే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ ప్రొడక్ట్స్. ఈ యొక్క బయోసిమిలర్ మొట్టమొదటగా అండర్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్, ఇండిజీనియస్ ప్రొడక్ట్ ద్వారా బయోసిమిలర్ని తయారు చేసాం. అది మన యొక్క గొప్పతనం. అసలు ఏంటి ఈ యొక్క బయోసిమిలర్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే, మనకు ఒక ప్రోడక్ట్ని ఏదైనా ఒక ట్యాబ్లెట్ని తీసుకుంటే కెమికల్ ద్వారా తయారు చేసే ఉంటాయి. పారాసిటమాల్ తీసుకోండి, మీరు జ్వరం కోసం వేసుకునేది. ఆ పారాసిటమాల్ని కెమికల్ ద్వారా తయారు చేశారు. కాకపోతే ఈ పారాసిటమాల్కి మనం బయలాజికల్ ప్రొడక్ట్ అంటే బయోసిమిలర్ అంటే ఏంటంటే సేమ్ ప్రొడక్ట్, కాకపోతే ప్లాంట్ మెటీరియల్ నుండి యానిమల్ మెటీరియల్ నుండి తయారు చేసినటువంటి ప్రొడక్ట్ని మనం బయోసిమిలర్ విత్ సేమ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. దాని ద్వారా ఇన్సులిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇది ఈ బయోసిమిలర్ యొక్క ఇంపార్టెన్స్. సో ఇన్సూక్విక్ అంటే మొట్టమొదటి ఇండియాలో తయారు చేసినటువంటి మొట్టమొదట ఫస్ట్ బయోసిమిలర్ ఇన్సులిన్ ప్రొడక్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.